ప్రియమైన దేవుని వల్లరా, మరణించక ముందు నువ్వు స్వర్గం వెళ్ళాలని నిర్ణయం తీసుకోగలిగితే, నేను పరలోకం వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని కానీ నిర్ణయం తీసుకోగలిగితే యేసు ప్రభువుని నమ్మాలి. నీ పాప క్షమాపణ నిమిత్తము ఏమండి బాప్తిస్మము తీసుకోవాలి. దేవుడి కోసం భూమి మీద బ్రతకాలి. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. మరణించిన తర్వాత ఒక క్షణంలో మనం నరకానికి వెళ్ళిపోతే ఏమండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేది లేదు. పరదేశకి వెళ్ళిపోతే హ్యాపీయే. ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే, నరకానికి వెళ్ళేటట్టుగా మన జీవితం ఉంటే ఏమండి ఇక మరొక జన్మ లేదు, మరో జీవితము లేదు. మళ్ళీ దేవుడు ఏదన్నా అవకాశం ఇచ్చి నరకం నుంచి బయటకు తీసుకొచ్చే ఛాన్సు లేదు, ఏదీ లేదండి. మనం మరణించక ముందే ఆలోచించుకోవాలి, మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏమండి మన జీవితం ఎలా ఉంది. పక్కనోడి జీవితం గురించి నీకు అనవసరం, ఎవరో జీవితం గురించి నీకు అనవసరం. అసలు నా జీవితం ఎలా ఉంది, పరలోకానికి వెళ్ళేటట్టుగా ఉందా అనేది ఎవరికి వారుగా ఆలోచించుకోగలగాలి. అప్పుడే సరి చేసుకుంటాం, అప్పుడే మంచి భావాలతో ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మరణించే వాళ్ళమే. మరణించక ముందు మనం దేవుడి కోసం బ్రతికి మరణించాలి.